గడిచిన కొన్ని రోజులుగా మా షర్మిలకైతే కావచ్చు, మా సునీతకైతే కావచ్చు, రాజకీయ సభల్లో ఏ రకంగా ప్రసంగిస్తూ ఉన్నారో మీరంతా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా సునీతక్క హైదరాబాదులో ఏ రకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేసి లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు ఏ రకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉందో మీరంతా చూస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా. నాకైతే స్వతహాగా ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడడము ఇష్టం లేదు. అయినప్పటికీ కంటిన్యూస్గా వాళ్ళు ఒకే విపరీతంగా నా మీద బురదేస్తున్నారు కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం, వివరణ ఇవ్వడం కోసం ఈ సబ్జెక్ట్ ఈ ప్రెస్ మీట్ నేను ఏర్పాటు చేసిన. ముఖ్యంగా నేను గతంలో ఒక 4-5 పర్యాయాలు మాట్లాడిన ఈ కేసు విషయం మీద. నేను మాట్లాడిన 4-5 పర్యాయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పా ఏ రకంగా ఈ కేసులో విచారణ సంస్థ, అదేవిధంగా సునీతక్క, అదేవిధంగా దస్తగిరి వీళ్ళందరూ లాలూచిపడి ఒక చీకటి ఒప్పందం చేసుకుని ఏ రకంగా ఈ కేసును మా వైపు టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ చేశారనే విషయాన్ని గతంలో కూడా చెప్పా. మరొక్కసారి మీ అందరికీ అనేక విషయాలు చెప్పడం కోసం, మరి ముఖ్యంగా అప్రూవర్ చేసిన విధానాన్ని ఒక్కసారి మీరంతా గమనించమని కోరుతా ఉన్నా. జూలై 2021లో వాచ్మెన్ రంగన్న యాజ్ ఏ ఐ విట్నెస్ 4 పేర్లు చెప్తాడు. వాచ్మెన్ రంగన్న ఐ విట్నెస్గా 4 పేర్లు చెప్తాడు. వివేకానంద రెడ్డి గారిని ఎవరైతే కొట్టి చంపారో వాళ్ళ పేర్లు స్పష్టంగా చెప్తాడు. చెప్పిన తర్వాత సహజంగా ఏ విచారణ సంస్థ అయినా, ఏ పోలీస్ అయినా ఏం చేస్తారంటే వెంటనే వాళ్ళను అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి కోర్టులో పర్మిషన్ తీసుకొని ఒక 2 వారాలు కస్టడీకి కావాలా, 10 రోజులు కస్టడీకి కావాలా అని చెప్పి కోర్టులో మరి కస్టడీ పర్మిషన్ తీసుకొని వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారణ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫర్దర్ డీటెయిల్స్, ఫర్దర్ ఆ కేసుకు సంబంధించిన సమాచారం వాళ్ళ దగ్గర నుంచి రాబడతారు. ఇది రెగ్యులర్గా జరిగే పద్ధతి. కానీ ఇక్కడ దానికి భిన్నంగా జూలై 25లో రంగన్న స్టేట్మెంట్ ఇస్తే నెల రోజుల పాటు ఏ ఒక్కరిని అరెస్ట్ చేయరు. ఆగస్టు 25వ తారీఖున అంటే నెల రోజుల తర్వాత దస్తగిరి దగ్గర పోలీసులు, సిబిఐ వాళ్ళు స్టేట్మెంట్ తీసుకుంటారు. స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు తాను స్పష్టంగా చెప్తాడు, తానే ఈ హత్య చేశానని, తానే నరికానని స్పష్టంగా సిబిఐ ముందు వాంగ్మూలం ఇస్తాడు. అయినా సిబిఐ అరెస్ట్ చేయదు. ఇంటికి పో బాబు అని ఇంటికి పంపిస్తుంది. మళ్ళా 2 రోజుల తర్వాత పిలుస్తారు. అంటే అక్టోబర్ వరకు అతను అరెస్టే చేయరు. అక్టోబర్ 2021 వరకు అరెస్టే చేయరు. అక్టోబర్లో అతను కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్కి వేస్తాడు, కడప కోర్టులో. యాంటిసిపేటరీ బెయిల్కు సిబిఐ నో అబ్జెక్షన్ ఇచ్చేస్తుంది. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అతనికి బెయిల్ ఇస్తే అని చెప్పి కోర్టులో కౌంటర్ వేస్తుంది. మరోపక్క అందరి బెయిల్లో అడ్డుకునే మా సునీతక్క అతని బెయిల్ని ఏమాత్రం అడ్డుకోదు. అతన్ని అప్రూవర్ చేసిన విధానం పైన, ఈ తతంగం పైన ఏమాత్రం అభ్యంతరం చెప్పదు. అతనికి యాంటిసిపేటరీ బెయిల్ రావడమే కాదు, అతని తర్వాత అప్రూవర్గా కూడా కావాలని చెప్పి సిబిఐ వాళ్ళు కోర్టులో పిటిషన్ వేసి విచారణ సంస్థ అడిగింది కాబట్టి, సహజంగానే కోర్టు ఒప్పుకుంటుంది కాబట్టి అతన్ని అప్రూవర్గా కూడా తీసుకునే కార్యక్రమం చేశారు. సో ముఖ్యంగా దీంట్లో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ అప్రూవర్ చేసిన విధానం అనేది ఏ రకంగా సిబిఐ, ఏ రకంగా సునీతక్క, ఏ రకంగా దస్తగిరి లాలూచిపడి ఒక చీకటి ఒప్పందం చేసుకొని ఏ రకంగా ఈ అప్రూవర్గా మార్చుకున్నారనేది మీ అందరికీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా.